ఏర్పాటు చేయడమే ఉండగా మర్రమ్మ గారు ఇంతకుముందే ప్రెస్ మీట్లో చెప్పేసినారు. ప్రతి మనిషికి ఒక మనసాక్షి ఉంటుంది. మనసాక్షికి మనం చేసేది ఏమి అనేది తెలుస్తుంది. మనం న్యాయం చేస్తున్నామా అన్యాయం చేస్తున్నామా అని తెలుస్తుంది. కాబట్టి కృష్ణప్రసాద్ మనసాక్షికి తెలుసు అది న్యాయమా అన్యాయమా అనేది. ఆ న్యాయమా అన్యాయం అనేది తెలుసుకొని ఇప్పటికన్నా మారితే బాగుంటుంది. మారకపోతే ఏమవుతుందంటే ఈ ప్రతి మనిషికి ప్రాయం ఉంటుంది, వృద్ధాప్యం ఉంటుంది. ప్రాయంలో ఏగిపోయినామంటే వృద్ధాప్యంలో వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం ఎన్నో చూస్తుంటాం సంఘటనలు. అది చూసన్నా మారాల. మారకపోతే ఇప్పుడు మనం సంఘంలో అడ్వకేట్ వృత్తి అంటే అడ్వకేట్ అంటే ఒక మంచి స్థానం ఉంది. ఏ డిపార్ట్మెంట్కి పోయినా మనం అడ్వకేట్ అంటే రా కూర్చో అని మర్యాద ఇస్తారు. ఎందుకు ఇస్తారు? మన ప్రొఫెషన్ బట్టి ఇస్తారు. కాబట్టి ఆ ప్రొఫెషన్కి ఉన్న మర్యాదను పోగొట్టొద్దండి. ఎందుకంటే మనం లాయర్లం అంటే ఎనీ డిపార్ట్మెంట్కి పోయినా ఎక్కడికి పోయినా ఇండియాలో మనం ఎక్కడికి పోయినా అడ్వకేట్ అంటే దానికి విలువే ఒకటి ఉంది. ఆ విలువను కాపాడండి, ఆ విలువను పోగొట్టొద్దండి. ఇంకోటి మనము చేసే పని మంచి పని చేస్తే మన క్లయింట్స్ కానీ అన్ని కానీ వస్తారు. లేకపోతే భవిష్యత్తులో మన పరిస్థితి ఏమైనా. ఇప్పుడు నువ్వే ఎన్నిసార్లు కృష్ణప్రసాద్ అడ్వకేట్ బార్ అసోసియేషన్లో ప్రెసిడెంట్గా జాయింట్ సెక్రటరీ రకరకాల పదవులు చేసినావు. కానీ ఈసారి నీకు ఒక పదవి కూడా రాలేదు. అంటే ఎందుకు రాలేదు? నీ యొక్క పరిస్థితి అడ్వకేట్స్లో రోజు రోజు క్షీణిస్తుంది. కాబట్టి ఈ పద్ధతి నుంచి నువ్వు మానుకోకపోతే రాను బార్ అసోసియేషన్ నుంచే నేను వెలివేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంకోటి రేపొద్దున నువ్వు సలహాలు ఇస్తున్నావు. ప్రతి సలహా నీ నోటికి వచ్చిందని ఏదంటూ వాగుతున్నావు. అంటే వాగడం అనేది ఒక ప్రెస్ ఉంది కదా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఉంది కదా అని మనం ఇష్టం వాగితే మనకు తర్వాత ట్రీట్మెంట్లు ఏ విధంగా ఉంటాయనేది మనం మన ఏపీలోనే చూస్తున్నాం. ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో ఏ విధంగా ఇష్టం వచ్చినట్టు వాగితే వాళ్ళ పరిస్థితి ఏముంది ఈరోజు అనేది తెలుసు. కాబట్టి అది తెలుసుకోవాలి. ఫస్ట్ తెలుసుకొని నువ్వు మారాల. రాను నువ్వు ఏమవుతుందంటే నువ్వు అంబేద్కర్ కూడా నేనే సలహాలు ఇచ్చిన అంటావు. రేపు పొద్దున ఇంకా సీఎం చంద్రబాబు నాయుడు కూడా నా శిష్యుడే అంటావు. లేకుంటే పవన్ కళ్యాణ్ నా దగ్గర పనిచేసిపోయినాడని రకరకాల చెప్పే పరిస్థితులు ఉండవు. కాబట్టి నువ్వు ఇవల్ల మానుకొని నీ నోరు ఉందని ఏదంటే అది అవాకులు చెవాకులు మానుకొని నువ్వు మంచి కరెక్ట్ పద్ధతిలో పోతే భవిష్యత్తులో నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే మర్రి రమణ గారు చెప్పినట్లు మేము గీన రైతులకు అండదండగా ఉన్నామంటే నీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఊహించుకో. నీవన్నీ తెలుసు, ఎక్కడెక్కడ ఏం జరిగినావు, ఏం కేసులు ఉన్నాయని కూడా తెలుసు. ఒక అడ్వకేట్గా ఒక పద్ధతిగా మేము వద్దు దాన్ని నాటికి తుంచేస్తామనే ఉద్దేశంతో నేను మర్రన్న అందరం మిగతా కడా వెంకటేశ్వర రెడ్డి అందరం కలిసి మేము ఒక పద్ధతిలో పోతున్నాం. మేము అదేగిన ఆ రోజుగిన కన్ను తెరిచింటే నీవు ఏ విధంగా ఉంటుందో నీ కేసులు సిమెంట్ నగర్ ఏమి, డోన్లు ఏమి, నీ దగ్గర పనిచేసే వాళ్ళు ఏమి, ఈ వల్ల కేసులు బయటకు తీస్తే నీ పరిస్థితి ఏముంటుందో ఒక్కసారి నీ ప్రొఫెషనే భవిష్యత్తులో అంధకారం అయిపోతుంది. దీని నుంచి నువ్వు బయటపడి మంచి భవిష్యత్తు ముందు నీ పిల్లల భవిష్యత్తు కూడా బాగుండాలంటే నువ్వు మంచి నడకలు నడుస్తే నీ పిల్లలు కూడా మంచి నడకలు నడుస్తారు. నువ్వు తప్పు నడకలు నడుస్తే నీ పిల్లలు కూడా అదే పద్ధతిలో నడుస్తారు. అప్పుడు ఏమవుతుంది? భవిష్యత్తులో నీ పిల్లలు కూడా సేమ్ పరిస్థితి అవుతుంది. కాబట్టి నువ్వు, నీ పిల్లలు, నీ కుటుంబం అందరము, మన కాస్ట్ మనం అందరం బాగుండాలంటే నువ్వు ఈ 3 రోజుల్లో ఏదో ఒక డెసిషన్ తీసుకొని చెప్తే బాగుంటుంది. లేకపోతే పరిస్థితి రివర్స్ అవుతుంది, తారుమారు అవుతుంది. కాబట్టి ఇది నేను మరొకసారి సలహా ఇస్తూ ఉంచుకుంటాను.